మన హెల్త్‌కి కానీ, జుట్టుకు కానీ చాలా మేలు చేసే కరివేపాకు పొడండి. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకున్నానండి. ఇక్కడ నేను పొట్టు మినపప్పు యూజ్ చేశాను. ఇలా వేసేసి కొద్దిగా వేగేంత వరకు ఉంచుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. తర్వాత ఎల్లిగడ్డ, ఇంకా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొద్దిగా నువ్వులు కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా మంచి స్మెల్ వచ్చి బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోండి. అలా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత కరివేపాకండి బాగా కడిగేసి ఒక రోజు మొత్తం నీడలో ఎండబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలండి. కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఇంగువ కూడా వేసానండి. ఇలా వేసేసుకొని పూర్తిగా చల్లారించుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పొడి రెడీ.